సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా వైసీపీ దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించిన వైసీపీ పార్టీ రెండోసారి విజయాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేసింది. వైసీపీ మేనిఫెస్టోను మరి కాసేపట్లో తాడేపల్లి వేదికగా సీఎం జగన్ విడుదల చేయనున్నారు. అయితే మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ మేనిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకుని అమలయ్యే హామీలను పొందుపర్చి స్పెషల్ గా మేనిఫెస్టోను రూపకల్పన చేశారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలకు నవరత్నాలు పేరుతో తెచ్చిన 2 పేజీల మేనిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అవ్వడంతో అన్ని వర్గాలను ఆకర్షించేలా ఈసారి దాని ప్లేస్ లో నవరత్నాల ప్లస్ పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో రెడీ చేశారు. ఇవాళ 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి మరింత ముందుకు వెళ్లనున్నారు సీఎం జగన్. ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసేలా రూపొందించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని టాక్. మరీ ముఖ్యంగా పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి హామీలను కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తోంది వైసీపీ. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రస్తావించినట్లుగా టాక్. గ్రాడ్యుయేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతితో పాటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా సమాచారం. ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో యువత పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని భావించిన సీఎం జగన్ ఉపాధి మార్గాలపై దృష్టి సారించేలా వారి కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని టాక్. వారితో పాటు వ్యాపార వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోను సిద్ధం చేశారు సీఎం జగన్. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మేనిఫెస్టోను తాము మాత్రం పవిత్ర ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావించి అందులో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేశామని వైసీపీ అధినేత జగన్ ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా అమలు చేయని హామీలు ఇవ్వనని, అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తానని చెప్తున్నారు. అయితే మేనిఫెస్టో ఎప్పుడో రెడీ అయింది. ఉగాదికి విడుదల చేయాలని భావించారు. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత ప్రజల నుంచి వచ్చిన మరికొన్ని విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకుని తుది మెరుగులు దిద్దారు. ఫైనల్ గా ప్రజా మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ పేరుతో రెడీ అయిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.